చంద్రబాబు నాయుడు ఎప్పట్లాగనే ప్రజలను మోసం చేస్తూ అబద్ధ హామీలతో అధికారాన్ని చేపట్టారని మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగనమల సమన్వయకర్త డాక్టర్ శైలజనాథ్ పేర్కొన్నారు. సూపర్ 6 పథకాల పేరుతో ప్రజలను పూర్తిగా మోసం చేసి అధికారాన్ని చేపట్టారని శైలజనాథ్ విమర్శించారు. సింగనమల నియోజకవర్గం గార్లదిన్న మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమంలో డాక్టర్ శైలజనాథ్ పాల్గొని ప్రజల నుంచి చంద్రబాబు చెప్పిన హామీలు ఎంతమేర నెరవేరుస్తున్నారనేది ఆయన ఆరా తీశారు. ప్రజలు ఒకటే చెబుతున్నారని, చంద్రబాబు అబద్ధ హామీలతో తమను మోసం చేశారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు శైలజనాథ్ మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం జిల్లా అధ్యక్షులు వై నారాయణ రెడ్డి, పార్టీ కన్వీనర్ ఎల్లారెడ్డి, సీనియర్ నాయకులు జముల్దిన్న సుధాకర్ రెడ్డి, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకు వచ్చినామంటే జగన్మోహన్ రెడ్డి ఊర్లో పోయి ఇంటింటికి పోయి అక్క చెల్లెలను కలిసి కనుక్కొని రమ్మని పంపించినాడు. ఏం కనుక్కొని రమ్మని అంటే, నేను ఉన్నప్పుడు డబ్బులు డైరెక్ట్గా వేసేవాడిని కదా, ఇప్పుడు ఎట్లా పడతాండే లేదా కనుక్కోరాపోండి, ఆరు వాగ్దానాలు ఇచ్చినాడు కదా గవర్నమెంట్ అని దాంట్లో వచ్చినారు. దానికి అవి కనుక్కుందామని వచ్చినాం. వాస్తవానికి ఇవన్నీ కూడా సెల్ ఫోన్లో వస్తాయి. మీరు సెల్ ఫోన్లు ఎవరు ఉన్నాయి? డబ్బులు వేయలేదు. దీంట్లో ఏంటంటే అది పట్టుకో మాకు నిమిషం. దీంట్లో వచ్చేసి ఇంట్లో చదువుకొని ఉద్యోగం లేని పిల్లలు ఉంటే వాళ్ళకి నెలకి 3,000 రూపాయలు ఇస్తానని చెప్పినాడు. వస్తుందా రాలేదా? ఎవరికి రాలే. ఇప్పుడు బడికి పోయే పిల్లలు ఉన్న వాళ్ళు ఎంతమంది అమ్మలు ఉన్నారు ఇక్కడ? ఎంతమంది తల్లి పిల్లలు నీకు? ఇద్దరికి 30,000 వచ్చిందా? అంతే. బాబుకు రాలే, ఒకరికే వచ్చింది. మీ పాపకు అసలు రాలేదు. ఆ తర్వాత మన ముఖ్యంగా ఆడపిల్లలందరికీ అంటే 18 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఆడపాపకి 500 రూపాయలు లెక్కిస్తా అన్నాడు నెల. రాలే. సంతోషం. అదే రాసుకోదే అమ్మ భూ పెట్టు. అది తీసుకోండి భాస్కర్, ఆ పెన్షన్ తీసుకో, ఒకసారి మాట్లాడి చూద్దాం. అట్లాగే మన సేదగాల ఇండ్లు ఎన్ని ఉన్నాయి? మన ఇంట్లో సేదగాల ఇండ్లు అంటే వ్యవసాయం చేసే వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? ఏం లెక్క పడిందక్క? ఏం పర్లేదమ్మా. అది 20,000 ఇస్తామని చెప్పారు, ఇవ్వలేదా? పల్లె మనకు జగన్ మేలు కదమ్మా. అర్థం అందరికి గ్యాస్ వచ్చి లెక్క వచ్చిందా? సంవత్సరానికి ఒకసారి పడిందా? ఒకటి ఇచ్చినాడు అంతే. నువ్వు జగన్ కే ఓటేయమ్మా, కాదని లేక విషయం చెప్పు. బస్సు రాలే. అంటే 50 ఏళ్ళకే పెన్షన్ అంటారు. ఇంట్లో 50 ఏళ్ళు దాటి అందరికి పెన్షన్ వస్తుందా? 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి. నీకు వస్తుందక్క? నీకు వస్తుందక్క పెన్షన్? వస్తుంది. నీకు రాదు. ఇది విడో పెన్షన్, మామూలు పెన్షన్, మామూలు పెన్షన్, విడో పెన్షన్. సో ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు ఎగ్గొట్టి మోసం చేస్తా అన్నాడని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశాజ్యోతి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు చంద్రబాబు నాయుడు చేస్తున్న మోసాన్ని ప్రజల్లో ఎండగట్టేందుకోసం అతను ఏ వాగ్దానాలు అయితే చంద్రబాబు నాయుడు ఏ వాగ్దానాలు అయితే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చాడో, ఎన్నికల్లో మాటిచ్చాడో అవి అమలు చేస్తున్నారా లేదా, ఆ విధంగా వస్తుందా లేదా అని చూడడం కోసం మమ్మల్ని గ్రామానికి పొమ్మడం, అట్లా ఇంటింటిపై మాట్లాడుతూ ఉన్నాం. అట్లాగే సెల్ ఫోన్లలో దాన్ని స్కాన్ చేసుకొని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. కానీ మాకు ఒకటే సమాచారం అందుతుంది, చంద్రబాబు నాయుడు ఎప్పట్లాగే మాట చెప్పి ప్రజల్ని మోసం చేస్తూ ఉన్న విషయం అర్థమవుతుంది. ఏ పథకము రాలేదు. చివరికి గ్యాస్ కూడా 3 సిలిండర్లు వస్తే ఒక సిలిండర్కి డబ్బులు పడ్డాయని కొద్దిమంది చెప్పారు. అట్లాగే 50 సంవత్సరాలకి పెన్షన్లు కనపడడంలే, రైతు భరోసా కనపడడంలే, చివరికి తల్లికి వందనం పేరు పెట్టుకున్న
అమ్మ ఒడిలో కూడా అరకొర డబ్బులు తప్ప పూర్తి స్థాయిలో పైన పాపాన పోవడం లేదు. ఇంకా బస్ సంగతి ఏదో చెప్తాడు, వింటా ఉన్నాం. 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా నేను పెన్షన్ ఇస్తానని చెప్పాడు. ఇక్కడే 50 దాటిన వాళ్ళు చాలామంది, ఒక 100 మంది పైన ఆయనక ముందే ఎదురుగా ఉన్నారు. అక్కడికి ఎవరికి రావడం లేదు. అలాగే ఆడబిడ్డ నిధి కింద 1500 రూపాయలు ఇస్తామని చెప్పారు, అది కనపడడం లేదు. అంటే మొత్తం మీద దాదాపు ఒక 100 ఇండ్ల పైన చూసాం. 1,90,000 నుంచి 2,73,00,000 వరకు చంద్రబాబు నాయుడు ఈ రోజున బాకీ పడి ఉన్నాడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి. ఒకవేళ సూపర్ 6 అమలు కాలేదు అంటే మీ చర్మం మందమైంది, నాలుక మందమైంది, మీకు ఏదో కోస్తానంటాడో లేకుంటే కుట్టేస్తా అంటాడో తెలియదు, కానీ ఆ మాట ఒకటి. కనుక జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకి అర్థమవుతా ఉంది, చంద్రబాబు నాయుడు షూరిటీ ఇచ్చినాడంటే మోసం చేయడం గ్యారెంటీ అనే విధంగా ముందు తీసుకెళ్లే క్రమంలో దాదాపు మరి ఈ కార్యక్రమాన్ని వీధి వీధికి పంపిస్తూ ఉన్నాం, ఇంటింటికి పోతా ఉన్నాం అందరం. అట్లాగే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎక్కడలేని ఉత్సాహంతో పరిగెడతా ఉన్నారు, ఎందుకంటే అంత రెస్పాన్స్ ఉంది వాళ్ళకి. ఈ రోజున సుపరిపాలన అనే మాట వాళ్ళ ఫోటోలో మిగిలిపోయింది, కానీ ప్రజల్లో మాత్రం చంద్రబాబు షూరిటీ ఇస్తే అది మోసం గ్యారెంటీ అని మాత్రమే ముందుకెళ్తా ఉన్నారు. ఇప్పటికైనా సరే మేము చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తూ ఉన్నాం, ముందు సూపర్ 6ని ఖచ్చితంగా మీరు చెప్పిన విధంగా ఎటువంటి షరతులు లేకుండా అందరికీ అమలు చేయండి. దయచేసి మీరు మా నాలుకల జోలికి రావద్దండి, ఎందుకంటే అడగాలి కదా, అడగడానికి మాకు అవకాశం ఇవ్వాలి మీరు. కనుక మీరు వచ్చేసి మీ నాలుకలు అంటే మేము ప్రజలు ఏమంటున్నారంటే మా నాలుకలే మందం ఎక్కలే, ఈ గవర్నమెంట్కే చర్మం మందం ఎక్కింది అంటా ఉన్నారు ఆఖరికి. కాబట్టి మందం ఎక్కే చర్మంతో ప్రజల గురించి మీరు చెడ్డగా ఆలోచించకుండా ప్రజల కోసం మీరు పనిచేయండి. ప్రజల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఎక్కడ కష్టం వచ్చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముందుకొస్తారు. మీరు ఎంత అణచివేసినా సరే ఆ అణచివేతని తట్టుకొని కూడా మళ్ళీ ప్రజలు ఆయన దగ్గరికి వెళ్తారు. ఈ సూపర్ 6 అని మీరు చెప్పిన మాటే ఇది, మేము చెప్పిన మాట. మీరు 143 వాగ్దానాలు ఇచ్చారు, ఏడబడితే ఆడు ఇచ్చేసుకుంటూ పోయారు. ఆఖరికి ఏమడిగితే అది అమలు చేసింది ఒకటే, మద్యం ఇస్తానని. మద్యం షాపులు మాత్రం ఊరు వీధి వీలైతే అన్ని చోట్ల పెట్టే ప్రయత్నం, అది తప్ప మిగతా అంటే ఏ కార్యక్రమం జరగలేదు. సూపర్ 6 అనేది అట్టర్ ఫ్లాప్గా ఉన్న విషయం ఇక్కడ రమ్మని చెప్పండి. అంత నిజంగా ఏదో పేరు మాట్లాడడం కాదు, ఉరికే ఒక మీ నిరుద్యోగ వృత్తి కానీ, తల్లికి వందనం కానీ, ఆడబిడ్డ నిధి కానీ, అట్లాగే అన్నదాత సుఖీభావ మీరు పేర్లు మార్చుకుంటే పోయారు. మీరు దీపం పథకం కానీ, 50 ఏళ్ళకే పెన్షన్ కానీ రండి మాట్లాడండి. ఎక్కడ మాట్లాడే సిద్ధం. మాలో ఏ ఒక్కరితో మీరు మాట్లాడచ్చు, పెద్దగా మాట్లాడే వాళ్ళు నాయకులే కాదు, మా కార్యకర్తతో గ్రామీణ ప్రాంతంలో ఉండే కార్యకర్తతో మాట్లాడినా సరే మిమ్మల్ని ఇంట్లో పోయి కూర్చోబెడితే మీకు వాళ్ళే జవాబు చెప్తారు. సో ఈ కార్యక్రమాన్ని చాలా పట్టుదలగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట అట్లా భుజం మీద మోసుకొని తిరుగుతున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్త అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇది ఇంకా కొనసాగుతుంది, ప్రతి పల్లెకు చేరేంత వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలియజేస్తా ఉన్నాను.